మా నాన్న వాళ్ళ దగ్గర నుంచి, మా తాతయ్య దగ్గర నుంచి మాది మొత్తం వ్యవసాయం ఫ్యామిలీనే. నాకు అన్ని వ్యవసాయం పనులు కూడా వస్తాయి. ఎందుకు వస్తున్నారు పోతున్నారు అంటున్నారు. సనా ఉన్నారండి, శంకర్ గారు వెళ్ళిపోయారా? ఆఫీస్ రిపోర్ట్స్ ఉంటున్నాయి మధ్యలో అండి. నేను చదివినాను మహమ్మద్ అన్న, కంపల్సరీ చదువుతున్నాను మీ కామెంట్స్. ఎందుకంటే మామూలుగా ఒక్కొక్కసారి హాయ్ ఇట్లాంటి ఏమన్నా ఉన్నా నేను స్కిప్ చేస్తానేమో, కానీ హెల్త్కి సంబంధించింది అయితే కంపల్సరీ చదువుతాను నేను. ఏమైందండి వెంకట గారు స్మైలీస్? నాకు తెలియదులేండి నడుస్తాను. ఏం పంటలు పండిస్తారు దేవిక గారు? ఇప్పుడైతే చేయట్లేదండి. మా మమ్మీ వాళ్ళది ఏమంటారు, మునాబా అంటారు కదా, కౌలు అంటే చేను కౌలు అంటారు. పొలాన్ని అయితే మునాబాకి ఇచ్చాం పొలము. ఇంకా ఈ వడ్లు వస్తాయన్నమాట. అంటే వానాకాలం మొత్తం కంప్లీట్గా. చాలా థ్యాంక్స్ అమ్మ. నా పేరు షఫీ అన్నయ్య. మీ అభిప్రాయం చెప్పండి తల్లి. హెల్త్ గురించి అయితే 100% తెలియని వాళ్ళైనా మంచిగా ఉండడానికి ఈ కాలంలో అయితే మ్యాక్సిమం అయితే ఎవరో ఒకళ్ళు ఊర్లలో వెనుకబడి ఉన్నారు, కానీ హెల్త్ విషయంలో ప్రతి ఒక్కరు హెల్త్ గురించి అయితే కేర్ తీసుకుంటున్నారని, అది మాత్రం 100%. అయితే మాకు అప్పుడు చేను కూడా ఉండేది. చేను అయితే ఇప్పుడు అమ్మేసినాం, కానీ అప్పుడు ఉండేది మా నాన్న ఉన్నప్పుడు. అందులో అయితే బిన్నీస్, గోడ్చిక్కుడుకాయలు, వంకాయలు, మళ్ళీ టమాటా, పసుపు, ఇంకా మిర్చి, కంది చేను, పత్తి అన్నీ వేసేటోళ్ళు మా నాన్న వాళ్ళు. అంటే ఇది పండిద్ది ఇది ఉండదు అనేది ఉండదు, అన్నీ పంటలు వేసేవాళ్ళు. ఇంకా అంతే. ఇవి కొబ్బరికాయలు, మధ్యలో శనగ చేను కూడా పండిద్ది, బాగుంటుంది శనగ చేను అన్నీ. ఇంకా చేలల్లో అయితే పొలంలో అయితే పొలం ఒకటే. వానాకాలం మొత్తం 3 ఎకరాలు ఉంది మా మమ్మీ వాళ్ళకి. 3 ఎకరాలలో ఒక 6 ఎకరం నాకు ఇచ్చారనమాట కట్నం కింద. అంటే మా అమ్మ వాళ్ళు కట్నం నాకు ఏం అడగలేదు మా ఆయన, కానీ నాకు మా అమ్మ వాళ్ళు ఇచ్చారు అంతే. మా ఆయన నన్ను కట్నం లేకుండానే పెళ్లి చేసుకున్నారు. దాంట్లో అయితే వేసంగి అయితే సగం వరకు 1 ఎకరంన్నర అలా వేసి, వానాకాలం పంటలు కోయగానే టమాటా నారు కానీ లేదంటే వంకాయలు కానీ ఇలా వేసి, మిగతా 5 నెలలు వానలు పడి మళ్ళీ మనం వ్యవసాయం అంటే నాటు వేసే తరి వరకు కూడా వంకాయలు కానీ ఇంకా వేరే కూరగాయలు, బెండకాయలు ఇవన్నీ వేసి పండిస్తారనమాట సగం పొలం. మనం ఉండే పరిసరాలు ఖాళీ సీసాలు, వాటర్ బాటిల్స్, హ్యాండ్ కవర్స్, చెత్త చెదారం కుండీల్లో వేయకుండా బయట పడేస్తుంటారు. అది మనం గమనించి ఏమండి అలా వేయకూడదని చెప్పాలి. అవతల అవార్డు ఏదైనా ఉన్నా ఏమి పట్టించుకోకుండా. ఎస్, నిజమేనా? ఊరికే చెప్పారా? నాకు అర్థం కాదు అంటున్నారు సనాసిస్. మీకు చెప్తే నాకేమి వస్తుందండి. విన్నారో లేదో ఈ శంకర్ గారు? విన్నారా లేదా అండి? శంకర్ గారు వెళ్ళిపోయారా మీరు? ఏమో అండి, ఎవరిని అడిగినా సాఫ్ట్వేర్ అంటున్నారు, అందుకని చెప్పిన.